నీతిమంతుడిగా తీర్చబడ్డం ఎలా? మనం చేసిన క్రియలను బట్టి మనం నీతిమంతులు అవుతామా? అవం కదా. మన మంచి పనులు మనల్ని నీతిమంతుడిగా మార్చవు. ఒకవేళ అలా మార్చే పని అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చే అవసరం ఉండేది కాదు. మన సత్క్రియలు, మన ధర్మకార్యాలు, మన మంచి పనులు, మన సత్ప్రవర్తన మనం అనుకుంటున్నామే నేను అని, అదేది దేవుని ముందుకు మనల్ని తీసుకొచ్చి నీతిమంతుడిగా మార్చదు. గుర్తుపెట్టుకోవాలి. అందుకే వాక్యంలో రాయబడింది, యెషయా భక్తుడు చెప్తున్నాడు, మురికి గుడ్డలు అన్నాడు. దేనికి పనికి రావాలి? మురికి పేలికలు, మురికి గుడ్డలు ఇంట్లో పెట్టుకుంటామా, అవతల పారేస్తామా? అందుకే కదా అవి అవతల పారేస్తాం. అవి దేనికి పనికిరావు, కనీసం ఇంట్లో తొడవడానికి కూడా పనికిరావు. మరి అలాంటప్పుడు మనం నీతిమంతులుగా ఎలా మార్చబడతాం? మీరు ఆలోచించండి. ఈరోజు చాలామంది వారు నీతిమంతులుగా మార్చబడ్డానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో చాలాసార్లు నీతిమంతులుగా మార్చబడ్డానికి ఈ దినాన క్రైస్తవుల్లో కూడా మనం నీతిమంతులుగా మార్చబడాలి అంటే దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ వేడాలి. అంతే. నువ్వు చేసే క్రియలను బట్టి కాదు, నీ మంచి ప్రవర్తన అసలే కాదు. ప్రభా, నేను ఆ చర్చి కట్టించా, సో వాట్? నేను వాళ్ళ కానుకలు ఇచ్చా, అయితే ఏంటి? నేను చాలామందిని చదివిచ్చా, ఏమవుతుంది? అయితే నువ్వు నీతిమంతుడిగా మార్చబడు. నేను ధర్మకార్యాలు చేస్తున్నా, చెయ్యి, అవి మంచి పనులే, కానీ నేను నీతిమంతుడిగా మార్చావు. కొర్నేలి మనకు తెలుసు, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి ఉన్నాడు. తెలుసా? అతడు ధర్మకార్యాలు చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడు? విచిత్రం ఏంటో తెలుసా? అతడి ధర్మకార్యాలు పరలోకం చేరాయి, ప్రార్థన దేవుని చేరింది. రెండు చెప్పాడు. దేవుని దూత వచ్చి అంటున్నాడు, కొర్నేలి, నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు ఎక్కడికి చేరాయి? దేవుని యొద్దకు చేరాయి, కానీ నువ్వు మాత్రం రావు. చూసారా ఎలా ఉందో? ఎందుకు దేవుని దూత అంతగా కొర్నేలితో వచ్చి మాట్లాడుతున్నాడంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే కొర్నేలే మాత్రమే కాదు, కొర్నేలి ఇంటి వారు కూడా ఎక్కడికి రావాలి? అయితే నువ్వు నీ ధర్మకార్యాలు చేయడం మంచిదే, వద్దనలేదు, నువ్వు ప్రార్థన చేయటం మంచిదే. అయితే కొర్నేలు, నీవు చేయాల్సింది ఇంకా ఉంది. ఏం చేయాలి? ఇదిగో, సీమోను అను చర్మకారుని ఇంట ఆ ఊరు పంపించు, యొప్పేకి. వాళ్ళ ఇంట్లో పేతురు ఉన్నాడు, పిలిపించుకో. పేతురు నీకు ఏం చేయాలో చెప్తాడు, అది చెయ్యి, అప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు. పేతురుని పంపించుకున్నాడు, మనుషులను పంపించాడు. పేతురు వచ్చాడు. వచ్చినప్పుడు ఏమైంది తెలుసా? పేతురు వచ్చుండగా ఈ కొర్నేలి, దేవుడు చెప్పాడు కదా పేతురుని పిలిపించుకొని, అమాంతంగా ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఈరోజు మనుషులు చేసే పని ఇది. ఒక మనుష్యుడు మరొక మనుష్యుల కాళ్ళ మీద పట్టం. వెంటనే పేతురు అన్నాడు, ఆగు, నేను నీలాంటి నీలాంటి మానవుడినే, నువ్వు నా కాళ్ళ మీద కదా పడాలి. మనందరం ఎవరి కాళ్ళ మీద పడాలి? అంతే, దేవుని కాళ్ళ మీద పడాలి. మనం లేవనెత్తి అతనికి వాక్యం చెప్తాడు. ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలా మార్చబడతాడంటే కేవలం విశ్వాసం మూలంగా. యేసుక్రీస్తు గురించి చెప్పాడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చెప్పాడు. మనం నీతిమంతులుగా మార్చబడ్డానికి యేసుక్రీస్తుని ఎందుకు ఆశ్రయించాలో చెప్పాడు. మన నీతి క్రియలు, మన సత్క్రియలు ఎందుకు దేవుని ఎదుటకు మనల్ని నీతిమంతుడుగా మార్చబడవో చెప్పి ఒక మాట చెప్పాడు. యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసిస్తే చాలు, నీవు నీ ఇంటివారు. అవునండి, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. వింటున్నారా? రండి మనం ఒక మాట చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22 నుంచి చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. 3వ అధ్యాయం 22. అది యేసుక్రీస్తు నందలి మూలమైనదే. చూడండి, విశ్వాస మూలమైనదే. చెప్పండి, విశ్వాసం అంటే నువ్వు చేసి తెచ్చుకునేది కాదు, నమ్మడం ద్వారా. విశ్వాస మూలమైనది, నమ్మువారందరికీ. అందరూ చెప్పండి, కొద్దిమందికే కాదు, అందరికీ. అబ్బా, నమ్మువారందరికీ దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు, గుర్తుందా, ఆయన కృపచేతన యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా చాలు. ఉచితముగా
నువ్వు చేసే క్రియలను బట్టి కాదు, ఉచితముగా నమ్ముట ద్వారా. చెప్పండి, ఉచితముగా. అది పాపం పరిసయ్యుడు చాలా చేశాడు. చేశాడా లేదా? చేశాడు. చాలా చెప్పాడు. కానీ ఇవన్నీ దేవుని ముందు పనికొచ్చాయా? విచిత్రం అంటే తెలుసా, కొర్నేలి ధర్మ కార్యాలు, ప్రార్థనలే దేవుడు పట్టించుకోలేదు. అతను పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవి పనిచేయవు. పనిచేసేది ఒకటే, అతడు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినప్పుడు విశ్వాస మూలముగా నమ్ము వారందరికీ. మీరు ఆలోచించండి, దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా. కొన్ని మతాల్లో మీరు జీవితంలో ఒకసారైనా మీరు అక్కడికి వెళ్ళాలి, అప్పుడే మీకు రక్షణ అంటే మనం ఎంతమంది వెళ్ళగలుగుతాం? దేవుడు ఇలా చెప్పాడు అనుకోండి, ఒకవేళ మనకి మీ అందరూ రక్షణ పొందాలి అంటే, పరలోక రాజ్యం చేరాలంటే మీ అందరూ, ఈ వాక్యం వినే వాళ్ళందరూ నేను ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నానో, ఎక్కడ ఆయన బాప్తిసం తీసుకుంది? యోర్దాన్. ఎక్కడుంది అది? యెరూషలేం, ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అక్కడికి వెళ్ళి మీరు బాప్తిసం తీసుకుంటేనే మీకు పరలోక రాజ్యం అంటే ఎంతమంది వెళ్తాం మనం? సాధ్యం అవుద్దా? సాధ్యం కాదే. దేవుడు చూడండి, అది నువ్వు చేయలేవు. నువ్వు చేయలేని ఆయన చేశాడు. అదే తన రక్తమును కార్చి, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను, నువ్వు చేయలేని ఆయన చేసే. ఇప్పుడు వింటున్నారా? నువ్వు చేస్తే కాదు, చూసి ఒప్పుకుంటే చాలు. ఒక ముసలామా 90 ఏళ్ళ వచ్చి ఉంటుంది, 90 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. నా దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఎక్కువ మందులు, నేను కాశీ పోతున్నాను అంది. అంటే ఆమె, నేను అడిగాను, ఎందుకు పోతున్నావు అంటే, ఒకసారైనా పోవాలి కదయ్యా. నేను అన్నాను, నీ వయసు ఎంత, అక్కడ దాకా చేరతావా అన్నా. నేను అక్కడ దాకా చేరతావా అంటే ఆమె అంటుంది, బయలుదేరినప్పుడు ఆమె చెబుతుంది, మళ్ళీ బయలుదేరి దారిలో చచ్చిపోయినా పోయిద్దంటే ఎడకి, కాశీ పోయినట్టే అంట. ముందు బయలుదేరటం కావాలంటావా? నేనన్నా, కాశీ పోవాల్సిన అవసరం లేదే. నువ్వు కాశీ పోకుండా నువ్వు స్వర్గం అన్నావే, నువ్వు పరలోకం అన్నావే, అది పోయే మార్గం చెబుతా నేను. ఆ ముసలామికి నేను ఆ రోజు వాక్యం చెప్పాను, నాకు బాగా గుర్తు. ఆమెకి చెప్పి మందులన్నీ ఇచ్చా, ఇగో నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు. అయితే ఈరోజు ఆలోచించా, నేను చెప్పేది ఏంటంటే, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ వెళ్ళలేని వాళ్ళ కోసం నువ్వు అక్కడికి వెళ్తే, నువ్వు స్వర్గం అన్నావే, అక్కడికి వెళ్తే స్వర్గం వచ్చిందని నీకు ఎవరైనా చెప్పారా? చూసి వచ్చారా? ఆమెకు అర్థమయ్యే భాషలో ఆమె చెప్పినప్పుడు ఆమె మందులు ఇచ్చేసి అన్నీ ఇచ్చా, ఇగో ఇవి మందులన్నీ ఇచ్చి, ఇప్పుడు విను, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు. నువ్వు ఎక్కడే ఉంటే రక్షణ పొందే మార్గం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడే రక్షణ పొందొచ్చు. నువ్వు చేయాల్సింది ఏది లేదు, ఒప్పుకొని ఆయన వేడుకుంటే చాలు. ఆయన ఎవరో తెలుసా అని చెప్పానా? పందిలపల్లి, మీరు రైల్వే స్టేషన్ ట్రైన్లో వెళ్తుంటే, ఆ రైల్వే స్టేషన్కి దగ్గర అక్కడ గుడి కనిపించింది, గణేష్ గుడి. వాళ్ళ ఆయనే కట్టించాడు అది. 90 ఏళ్ళు ఆమె. రోజు ఆమె కొన్ని సంవత్సరాల నుంచి ఊడ్చిద్దండి ఆమె రోజు. ముసలామా, కొంచెం ఓపికగా ఉంటుంది ఆమె. అంటే చివరిలో ఆమెకు ఎవరో చెప్పారు, లాస్ట్లో బయలుదేరని, ఇంకా నీకు తిరుగులేదని చెప్పినట్టున్నారు ఆమెకి నేను చెప్పి, నువ్వు కాశీ వెళ్ళకపోతే మళ్ళీ నాకు రేపు కనిపించానా? నేను మర్చిపోయాను. నేను విచిత్రమైన తెలుసా, 9ంటికి నేను హాస్పిటల్కి వెళ్ళేలోపు 8 గంటలకు వచ్చి మెట్ల మీద కూర్చుంది. కాశీ వెళ్ళలా, ఏసై దగ్గరికి వచ్చింది. చివరికి ఆమె ప్రభువుని అంగీకరించింది. చాలా వ్యతిరేకతలు ఎన్నుకుంది. రోజు ఊడ్చామా వెళ్ళనంది. కొడుకులందరి దగ్గరికి వచ్చారు. వాళ్ళ కొడుకు సుబ్బారావు గారు చర్చికి వస్తాడు ఆయన. ఇప్పుడు వాళ్ళందరూ నమ్ముకున్నారు దేవుని. వాళ్ళ కొడుకు వచ్చాడు, అమ్మా ఏందమ్మా అది, మనం ధర్మకర్తలం కదా, నాన్న కదా కట్టించాడు. లేదురా అంటే ఆయన అంటున్నాడంట, డాక్టర్ గారు సవాసం చేసావు కదా. వాళ్ళు తెలుసు, బహుగా ప్రేమించేవాళ్ళు వాళ్ళు. అదైనా నా మాటకు ఎదురులేదు, అక్కడ తిరుగులేదు, ఏదైనా నేనే చెప్పాలి. అక్కడున్న ఎమ్మెల్యే గారు అదే ఊరు కదా, ఏ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళండి, పోలీస్ స్టేషన్ పోవద్దు, డాక్టర్ గారు ఓపీ అయిన తర్వాత ఆయన తీరుస్తాడని ఎన్నో కేసుల దగ్గరికి పంపించేవాడు. అందుకు ఆ ఊర్లో అందరూ నా దగ్గరికి వచ్చేవాడు. నా దగ్గరికి వచ్చాడండి, సార్ మా అమ్మ మాకు ఇబ్బంది సార్ అంటే. నేనన్నా, ఆమెను అలా బ్రతకని, ఆమెను ఇబ్బంది పెట్టద్దు. ఏం మాట్లాడలేదండి. చివరికి ఆమె 2 సంవత్సరాల తర్వాత చనిపోయింది. ఆదివారమే చనిపోయింది. తెలిసి వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి, ఆరాధన జరుగుతుంది. వచ్చి అన్నారు, సార్ అమ్మ చనిపోయింది.
బాగలేదన్న సంగతి తెలుసు నాకు. చాలాసార్లు నేను పలకరించాను. చనిపోయింది సార్. ఇప్పుడు ఆమెని క్రైస్తవ పద్ధతి ప్రకారం మీరు వస్తే పెట్టిలో పెట్టి ఎలా చేయాలో మాకు తెలియదు, భూస్థాపన చేద్దామంటే మేము అందరం వెళ్ళాం. ఆమెను భూస్థాపన చేసాం. 90 ఏళ్ళకి కాశీ వెళ్లకుండా, కన్యాకుమారి అంతకన్నా వెళ్లకుండా ఎక్కడ చేరుకుంది? ఇది దట్స్ ఫెయిత్. యేసయ్య చెప్పింది అది. యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వసిస్తే ఇదే జస్టిఫికేషన్. ఇదే లేదు పరిసయ్యుడికి, సొంకరికి ఇది వచ్చింది. వింటున్నారా? ఇంకొక మాట మనం చదువుకుందాం. గలతీ పత్రిక, ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ చూడండి ఇదే మాట. గలతీ పత్రిక 3:11లో ధర్మశాస్త్రము చేత, నీతి క్రియల చేత అనుకోవాలి, పద్ధతుల చేత, వ్రాయబడిన సంగతుల చేత ఎవడునూ నీతి దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. ఎలా అనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసం మూలంగా చెప్పండి. ఇదే హబక్కుకు గ్రంథం 2:4లో కూడా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ఈ మాటే పట్టుకున్నాడు ఎవరు? మార్టిన్ లూథర్ గారు. మత మూఢ్యములో ఉన్న తప్పులు ఎత్తిపట్టి ఆ తప్పులని రాసి గోడ కొట్టి బయటకు వచ్చాడు. ఒక్క మాట, మన క్రియలను బట్టి కాదు, పాప పరిహార పత్రాలను బట్టి కాదు, యేసుక్రీస్తు నోటితో ఒప్పుకోవడం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతామని చెప్పాడు. సిలువపై ఉన్న దొంగ జస్టిఫికేషన్. యేసో నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఏం మంచి పని చేశాడు ఆయన? గొప్ప పనులు ఏమని చేశాడా? ఆ సమయం వరకు దొంగగా బందిపోటుగా బతికినాడు. చివరిలో ఎక్కడికి చేరుకున్నాడు? సో ఫెయిత్. అదే లేకపోతే మనం ఏమవుదాము? అందుకే నమ్మువారు కేవలం ఉచిత కృప విశ్వసించడం ద్వారా మనం ఏమవుతాం? అదే కదా, మన మంచి క్రియలు కాదు, మన నీతి క్రియలు కాదు, కానీ మనం పౌలు గారు అన్నాడే, మనమేమై ఉన్నాము అది ఆయన కృప, ఆయన వాత్సల్యత. ఈ దినాన మనం ఆయన బిడ్డలుగా పిలువబడ్డామంటే మన నీతి క్రియలు కాదు, మన సత్క్రియలు కాదు, మన మంచి జీవితం కాదు, కేవలం యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారా, ఆయన రక్తము మన మీద ప్రోక్షించడం ద్వారా, ఆయన రక్తముతో మనలను ముద్రించడం ద్వారా మనం ఏమయ్యాం? నీతిమంతులయ్యాం. కాబట్టి మన మంచి క్రియలను బట్టి మనం అతిశయించడం కాదు, కానీ ప్రభువును బట్టి అతిశయించాలి. చెప్పండి, అతిశయించువాడు ప్రభువును బట్టే ఆయన స్తుతిద్దాం, కీర్తిద్దాం.